ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పటి వరకు మనం 31 శ్లోకాల వరకు లలిత సహస్రనామం యొక్క అర్థం తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం 32వ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. ఈ 32వ శ్లోకం చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు విష్ణుమూర్తి గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా మహాశివుడు అంటే కామేశ్వరుడు ఇచ్చిన ఆయుధాన్ని అమ్మవారు ఎలా ఉపయోగించారో కూడా తెలుసుకుంటారు. ఒకసారి నేను శ్లోకాన్ని చదువుతాను. करांगुलिनकोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका. करांगुलिनकोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुర సైనిక. ఇది లలిత సహస్రనామంలోని 32వ శ్లోకం. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. కరాంగులి అంటే కర అంటే చెయ్యి అన్నమాట. అంగుళి అంటే వేళ్ళు, చేతి వేళ్ళు అన్నమాట. నఖ అంటే గోర్లు, చేతి వేళ్ళ యొక్క గోర్లు. ఉత్పన్న అంటే ఉద్భవించడం అన్నమాట, అంటే పుట్టడం. నారాయణ అంటే మహావిష్ణువు. దశాకృతి అంటే 10 రూపాలు అన్నమాట, అంటే దశావతారాలు ఉన్నాయి కదా అవన్నమాట. మహావిష్ణువు యొక్క దశావతారాలు అలాగే వాటి కారణాలు ఏంటో తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రాముడి అవతారం, కృష్ణుని యొక్క అవతారం, బుద్ధ, కల్కి. మత్స్యావతారంలో చాప రూపంలో ఉంటారండి మహావిష్ణువు. ఈ అవతారంలో మహావిష్ణువు మహాప్రలయంలో వేదాలు కొన్ని దయ్యాల చేత దొంగలించబడతాయి. ఆ విష్ణువు చేప రూపంలో వేదాలను కాపాడుతారన్నమాట. అంటే జ్ఞానం, శాస్త్రాలు రక్షించబడాలి అనేది మనకు అంశం అన్నమాట ఇక్కడ. రెండోది కూర్మావతారం అంటే తాబేలు యొక్క రూపం అండి మహావిష్ణువుది. ఎందుకు అంటే ఈ అవతారం సముద్రం మదనం చేయడానికి మందర పర్వతాన్ని ఆధారంగా ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకు సారాంశం ఏంటి అంటే స్థిరత్వము, సహనము అవసరం. మూడోది వరాహ అవతారం అండి, అంటే పంది రూపంలో ఉంటుంది. ఈ అవతారం యొక్క కారణం ఏంటి అంటే భూమాతను హిరణ్యాక్షుడు పాతాళంలో దాచాడు. విష్ణువు వరాహ రూపంలో వెళ్ళి భూమిని రక్షిస్తాడు. భావం ఏంటి అంటే భూదేవి యొక్క పరిరక్షణ, ప్రకృతి పట్ల గౌరవం. ఇది ఈ అవతారం యొక్క సారాంశం మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నాలుగోది నరసింహ అవతారం. రూపం ఎలా ఉంటుంది అంటే సగం మనిషి సగం సింహం లాగా ఉంటుంది. ఈ అవతారం యొక్క సారాంశం ఏంటి అంటే హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుని పై క్రూరత్వాన్ని చూపిస్తాడు. అప్పుడు విష్ణువు సింహ మానవ రూపంలో వచ్చి సంహరిస్తాడు. అంటే ఇక్కడ భావం సారాంశం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే శ్రీ మహావిష్ణువు భక్తులను రక్షిస్తాడు, దుష్టులను సంహరిస్తాడు. ఐదోది వామన అవతారం అంటే బౌన రూపం అన్నమాట. ఈ అవతారం త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం. ఇక్కడ అవతారాలలో 5వ అవతారం. త్రేతాయుగంలో అయితే ఇది వామన అవతారం మొదటిది. కారణం ఎందుకు ఈ అవతారము అంటే బలిచక్రవర్తి తపస్సుతో లోకాలను జయిస్తాడు. విష్ణువు వామనుడై 3 అడుగుల భూమిని అడుగుతాడనమాట. ఎందుకు అంటే బలిచక్రవర్తి అధికారం వల్ల ఇంద్రుడు సహా దేవతలు అందరూ కూడా ఈ లోకాలన్నీ కూడా కోల్పోతారు. అప్పుడు దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణువు అదితి అనే మహర్షి భార్యకు వామనుడిగా అంటే చిన్న బ్రాహ్మణ బాలుడిగా జన్మిస్తాడనమాట. బలిచక్రవర్తి మహాయజ్ఞం చేస్తున్నప్పుడు వామనుడు అంటే శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో ఉన్నారు కదా, అక్కడికి వస్తారన్నమాట. మాకు కావాల్సింది ఏమీ కాదు, కేవలం 3 అడుగుల భూమి ఇవ్వు అని అడుగుతారన్నమాట. అప్పుడు బలి దానశీలుడు కాబట్టి అంటే బాగా దానాలు చేస్తారన్నమాట. అందుకని సరే అని ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు శుక్రాచార్యుడు అంటే బలి యొక్క గురువు అన్నమాట అడ్డుకుంటాడు. వద్దు, ఇది విష్ణువు నిన్ను మోసం చేస్తాడు అని చెప్తాడన్నమాట. కానీ బలి మాత్రం శుక్రాచార్యుని యొక్క మాటలు వినకుండా విష్ణువైనా ఎవరైనా సరే దానం అడిగితే ఇవ్వకుండా ఉండటం క్షత్రియ ధర్మానికి విరుద్ధం, నేను ఇచ్చేస్తాను అని బలి విష్ణువుకు మాట ఇస్తాడు.
వెంటనే వామనుడు పెద్దవాడైపోతాడనమాట. అంటే త్రివిక్రమ రూపంతో అయిపోతాడు. 3 అడుగులు కదా అడిగింది. మొదటి అడుగు అయితే మొత్తం ఈ భూలోకం మొత్తం కప్పేస్తుంది అనమాట. 1 అడుగు అలా వేయగానే, 2వ అడుగు వేయగానే ఆకాశం, స్వర్గం, దేవతల యొక్క లోకాలు మొత్తం కూడా కప్పేస్తుంది. 3వ అడుగుకి పెట్టడానికి ఎక్కడ స్థలం అయితే ఉండదండి. అప్పుడు బలి తల పెట్టి నా తల మీద వేయండి మీ 3వ అడుగు అని అడుగుతాడనమాట. అక్కడితో బలి యొక్క అహంకారం అంతా కూడా తగ్గిపోతుంది. విష్ణువు బలి యొక్క భక్తి ధర్మం చూసి విష్ణువు ప్రసన్నమవుతాడనమాట. అప్పుడు అతన్ని పాతాళ లోకానికి రాజుగా నియమిస్తాడు. అలాగే ప్రతి యుగంలో కూడా బలి భక్తిని గుర్తుంచుకోవాలి అని వరమిస్తాడనమాట. ఇది నేను చాలా మందికి ఈ వామన అవతారం అనేది పెద్దగా తెలియదు అని ఈ చిన్న స్టోరీ అంటే కారణం చెప్తున్నానండి. ఆ అవతారం యొక్క కారణం అనేది. దీనివల్ల మనకు సారాంశం ఏంటి అంటే దానశీలత, ఇచ్చిన మాట మీద అలాగే మాట మీద నిలబడి ఉండడము, అంతేకాకుండా అహంకారం ఉండకుండా ఉండడం. ఎంత శక్తివంతుడైనా సరే వినయంతో బలి తల వంచుతాడు కదా 3వ అడుగు కోసం. సో అదన్నమాట మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. 6వ అవతారం పరశురామ అవతారం అండి. ఇక్కడ మహర్షి జమదగ్ని రేణుకాదేవికి కుమారుడిగా జన్మిస్తాడు. పరుస అంటే గొడ్డలి అన్నమాట. శివుడి నుండి గొడ్డలి అంటే పరుసు అంటే గొడ్డలి కదా. శివుడి నుండి గొడ్డలిని పొందాడు కాబట్టి పరశురాముడు అని పేరన్నమాట. బ్రాహ్మణ్ కులంలో పుడతాడండి. క్షత్రియుల శౌర్యవంతుడన్నమాట. ఈ అవతారం యొక్క కారణం ఏంటి అంటే ఆ కాలంలో క్షత్రియ రాజులు అధర్మం చేసేవాళ్ళన్నమాట. ప్రజలను దోపిడీ చేసేవాళ్ళు. అక్కడే కార్తవీర్యార్జునుడు అనే ఒక శక్తివంతమైన రాజు జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమాన్ని నాశనం చేస్తాడనమాట. అప్పుడు ఆగ్రహంతో పరశురాముడు కార్తవీరుణ్ణి సంహరిస్తాడనమాట. అంటే ఎలా అంటే క్షత్రియులు మళ్ళీ అధర్మం చేస్తూనే ఉండడంతో పరశురాముడు 21 సార్లు క్షత్రియులను సంహరిస్తాడనమాట. భూమిని శుద్ధి చేసి ధర్మాన్ని నిలబెడతాడనమాట. అసలు పరశురాముడు ఎంతో అద్భుతమైన యోధుడు. విష్ణువు యొక్క అవతారంగా శక్తివంతుడైనప్పటికీ కూడా తపస్సు మరియు బ్రహ్మచర్యంలో ప్రథముడు అనమాట. ఈ అవతారానికి కారణం ఏంటి అంటే శక్తి, జ్ఞానం, అహంకారాన్ని నిర్మూలించడము, ధర్మాన్ని కాపాడడం. ఇక 7వ అవతారం శ్రీరామ అవతారం. అందరికీ తెలుసు కదా అండి. ఆ జానుభావుడు అందగాడనమాట. అయోధ్యకు రాజులాగా శ్రీరాముడిలాగా జన్మిస్తాడన్నమాట. కారణం ఎందుకు అంటే రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను రక్షిస్తాడు. భావం ఏంటి అంటే నీతి, ధర్మం, కర్తవ్యం, నిబద్ధత. అంటే రాముడిని చూసి మనం ఎన్ని నేర్చుకోవచ్చో కదా అండి. ధర్మాన్ని నిలబెట్టేవాడు శ్రీరాముడు. ఇక 8వది శ్రీకృష్ణ అవతారం. అసలు తెలియని వాళ్ళు ఎవరుంటారండి. గోపాలుడు మురళీ గానం చేసే అందగాడన్నమాట. కారణం ఎందుకు? కంసుడిని సంహరిస్తాడనమాట. కురుక్షేత్రంలో గీతా బోధన చేస్తాడు. మనం ఏం తెలుసుకోవచ్చు అంటే భక్తి, జ్ఞానం, ధర్మాన్ని రక్షించడం. 9వది బుద్ధావతారం. అంటే గౌతమ బుద్ధుడు హింసను ఆపేసి అహింసా మార్గాన్ని చూపిస్తాడండి. భావం ఎందుకు అంటే కారణం ఏంటి అంటే కరుణ, శాంతి, జ్ఞానం. 10వది కల్కి అవతారం. కల్కి అవతారంలో తెల్ల గుర్రం మీద కత్తి ధరించిన యోధుడు అన్నమాట. అంటే ఫ్యూచర్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కలియుగం జరుగుతుంది కదా అండి. ఈ కలియుగంలో ఎవరైతే అధర్మం అన్ని పరాకాష్ఠకు చేరుతుందో, ఎప్పుడైతే ఎక్కువ ఈ అధర్మం అనేది పెరిగిపోతుందో అప్పుడు కల్కి అవతారంలో ప్రత్యక్షమయ్యి దుష్టులను సంహరిస్తాడన్నమాట. అక్కడితో ఈ కలియుగం అనేది అంతమైపోయి సత్యయుగం తిరిగి స్థాపన అవుతుంది. ఎందుకు నేను ఈ దశావతారాల గురించి కూడా ఇక్కడ చెప్పాను అంటే ఈ దశావతారాలు అన్నీ కూడా లలితా పరమేశ్వరి శక్తి ద్వారానే పుట్టాయి. ప్రతి అవతారంలోనూ ఒక్కొక్క ప్రత్యేకమైన సందేశం ఉంటుందన్నమాట. అంటే ధర్మరక్షణ, అహంకారం నిర్మూలం, భక్తుల రక్షణ, జ్ఞానం, శాంతి, ఎంతో మంచి సందేశాన్ని మనకు ఇస్తుంది. ఇప్పుడు మనం తిరిగి శ్లోకానికి వెళ్ళినట్లయితే యుద్ధం సమయంలో అమ్మవారు తన అన్న అయిన విష్ణువుని ధ్యానిస్తుందండి. నారాయణ్ణి ధ్యానించగానే శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు కూడా ఏర్పడతాయన్నమాట. అవి ఎలా అంటే అమ్మవారి యొక్క చేతివేళ్ల గోర్ల నుండి
అసలు వింటుంటేనే ఎలా ఉందో చూడండి. అమ్మవారి యొక్క చేతి వేళ్ళ గోర్ల నుండి నారాయణ్ణి ఒక 10 అవతారాలు కూడా ఉద్భవించడం అనేది అసలు తలుచుకుంటేనే ఎలా ఉందండి. ఈ అందరూ ఈ 10 అవతారాలు కూడా ఈ మహావిష్ణువు యొక్క ఈ 10 అవతారాలు భండాసురుని యొక్క సైన్యాన్ని ఒక సగం సైన్యం వరకు అంటే చాలా వరకు కూడా సంహరిస్తారన్నమాట. ఇదే అన్నమాట కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే కరాంగులి అంటే అమ్మవారి యొక్క చేతి వేళ్ళండి. నఖో అంటే గోళ్ళు, ఉత్పన్న అంటే ఉద్భవించడం అన్నమాట. నారాయణ అంటే విష్ణువు, దశాకృతి అంటే 10 రూపాలు. అమ్మవారి యొక్క చేతి వేళ్ళ యొక్క గోర్ల నుంచి నారాయణుని యొక్క 10 దశావతారాలు ఉద్భవించబడి ఆ అవతారాలు అన్నీ కూడా బండాసురుని యొక్క సైన్యాన్ని చాలా వరకు కూడా సంహరిస్తారు. మహా అంటే గొప్ప అని అర్థం. పాశుపతస్త్ర అంటే పరమేశ్వరుడు అమ్మవారికి పాశుపతస్త్రం అనే ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇస్తాడు. అగ్ని అంటే అగ్ని మంటలు అన్నమాట. నిర్దగ్ధ అంటే దహింపబడడం అన్నమాట, అంటే కాలిపోవడం. అసుర అంటే రాక్షసులు. సైనిక అంటే సైన్యం. ఇక్కడ పరమేశ్వరుడు ఇచ్చిన ఈ పశుపతాస్త్ర ఆ ఆయుధాన్ని ఉపయోగించి అందులో నుంచి మంటలు వస్తాయన్నమాట. ఆ మంటలతో అసురుల యొక్క సైన్యం ఉంది కదా, అంటే భండాసురుని యొక్క సైన్యాన్ని, అంటే దశావతారాలు సంహరించిన మిగిలిన సైన్యం ఉంటుంది కదా, వాళ్ళందరినీ కూడా అమ్మవారు సంహరిస్తారన్నమాట, అంటే దహింపజేస్తారన్నమాట. ఎక్కడ ఈ మహాశివుడు ఇచ్చిన ఈ ఆయుధాన్ని అమ్మవారు ఉపయోగిస్తారు. అక్కడితో మొత్తం భండాసురుని యొక్క సేన అంతా కూడా సంహరించబడతారన్నమాట. ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి ఒకసారి వివరంగా చెప్తానండి. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. లలితమ్మ యుద్ధం సమయంలో తన అన్న అయిన శ్రీ మహావిష్ణువుని ధ్యానించగానే అమ్మవారి యొక్క చేతి వేళ్ల గోర్ల నుంచి 10 అవతారాలు కూడా, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు కూడా ఏర్పడతాయి. అందరూ కూడా ఆ దశావతారాలు అందరూ కూడా బండాసురుని యొక్క సైన్యాన్ని చాలా వరకు సంహరిస్తారు. అలాగే పరమశివుడు అమ్మవారికి ఒక పాశుపతాస్త్రాగ్ని అనే ఒక యంత్రాన్ని, అంటే ఒక ఆయుధాన్ని అమ్మవారికి ఇస్తారన్నమాట. అప్పుడు ఆ ఆయుధాన్ని అమ్మవారు ఉపయోగించి బండాసురుని యొక్క మిగిలిన సైన్యాన్ని సంహరిస్తుంది. ఈ శ్లోకం చాలా బాగుంది కదా అండి. ఈ శ్లోకం మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే శుభ ఫలితాలు ఏంటో చెప్తాను. దానికి ముందు ఒక విషయం చెప్తానండి. శ్రీ మహావిష్ణువుని మనం ఇక్కడ ధ్యానిస్తాం. అంతేకాకుండా విఘ్నేశ్వరుణ్ణి అందరినీ కూడా అన్నమాట. అంటే ఈ శ్లోకంలో అని కాదు, ఒక్క లలిత సహస్రనామాలు ఒక్కటి చదివితే చాలండి. లక్ష్మి, సరస్వతి అందరూ దేవతలు కూడా, బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు అందరూ కూడా అందరినీ మనం ధ్యానించినట్లు అవుతుందండి. ఈ లలిత సహస్రనామాలు ఒక్కటి చదివినా కూడా చాలు, అందరి దేవతల యొక్క ఆశీస్సులు మనకి లభిస్తాయి. ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలన్నిటినీ కూడా మనము ఆరాధించినట్లు అవుతుందండి. అందరి ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి, అంటే అన్ని రూపాల యొక్క ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. అలాగే మనం కూడా ధర్మ మార్గంలో నడిచేదానికి ఎంతగానో సహాయపడుతుంది. దశావతారాల యొక్క సారాంశాన్ని మనం తెలుసుకున్నాం కదా. ధర్మాన్ని రక్షించడం, అహంకారాన్ని నిర్మూలించడం, ఇవన్నీ కూడా, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనలో కూడా మొదలవుతాయి అన్నమాట, అంటే ఏర్పడతాయి. అంతేకాకుండా అన్ని అవరోధాల నుంచి నివారణ అనేది కలుగుతుందండి. ఈ శ్లోకం మనం నిత్యం జపించడం వల్ల ఏదైనా అడ్డంకులు అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా శత్రువులు ఎంత బలవంత వాళ్ళైనా సరే అండి, ఎంత బలవంతులైనా సరే శత్రువులు, మనం రక్షించబడతాము. మనకు ఎంతో ధైర్యం అనేది వస్తుందండి. అమ్మవారు స్వయంగా శ్రీ విష్ణువు యొక్క దశావతారాల ద్వారా అసురులను సంహరించినట్లు మనలోనూ ధైర్యం, సహనం, సంకల్ప బలం అన్నీ కూడా అమ్మవారు మనలకు పెంచుతుంది. అంతేకాకుండా ఆరోగ్య రక్షణ. ఈ శ్లోకాన్ని మనం నమ్మకంగా చదివినట్లయితే అనారోగ్య సమస్యలు అనేటివి తగ్గిపోతాయి. దుష్ట శక్తులు, గ్రహదోషాలు అలాంటివి ఏది ఉన్నా కూడా అన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట. అంతేకాకుండా కుటుంబ శ్రేయస్సు, కుటుంబాన్ని రక్షించే శక్తి అనేది మనకి కలుగుతుంది. మన ఇంటిలో శాంతి,
ఇంకా సౌఖ్యము అన్నీ కూడా పెరుగుతాయండి. ఆధ్యాత్మిక లాభం. అమ్మవారు విష్ణుమూర్తిగా దశావతారాల యొక్క రూపంలో ప్రత్యక్షం అవుతారని అర్థం. అంటే అమ్మవారి చేతి వేళ్ళ నుంచే కదా అండి ఆ దశావతారాలన్నీ కూడా ఇక్కడ మనకి ఏర్పడతాయి. అమ్మవారే శ్రీ మహావిష్ణువు యొక్క 10 రూపాలు కూడా అమ్మవారిలోనే కనిపిస్తారు. అందుకే కదా మనము అమ్మవారిని నారాయణి అని కూడా పిలుస్తాము. అంతేకాకుండా ఈ శ్లోకం మనం నిత్యం జపించడం వల్ల భక్తికి, జ్ఞానానికి, మోక్షానికి చాలా మంచి శ్లోకం అండి. ఇది ఎన్నో మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. ఈ శ్లోకం మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.